ప్రతి ఉదయం ఆ ఇంట్లో టీ కప్పులతో పాటు చిన్నపాటి వాదనలు కూడా పుడుతుంటాయి. అత్తగారు వత్సల తన పాత పద్ధతులే సరైనవని నమ్ముతారు. కోడలు నందిని ఆధునిక జీవనశైలిని కోరుకుంటుంది. వంటగదిలో ఉప్పు, కారం విషయంలో మొదలైన చిన్న మాట పట్టింపు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరి కించపరుచుకునే స్థాయికి చేరుకుంది. ఇది కేవలం వంటగది గొడవ కాదు, రెండు తరాల అహాల మధ్య యుద్ధం. మరోవైపు తండ్రి భాస్కర్ మరియు కొడుకు అర్జున్ మధ్య ఆర్థిక విషయాల్లో దూరం పెరుగుతోంది. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని నీ ఇష్టానుసారం ఖర్చు చేయనివ్వను అని భాస్కర్ గర్జిస్తారు. తండ్రి తననింకా చిన్నపిల్లాడిలా చూస్తున్నాడని అర్జున్ రగిలిపోతుంటాడు. తండ్రికి తనపై నమ్మకం లేదని, కేవలం అధికారం చెలాయించాలని చూస్తున్నాడని అర్జున్ భావిస్తాడు. భాస్కర్ తన కూతురు మీరాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. కాని మీరాకు తన కెరియర్ ముఖ్యం. నా జీవిత నిర్ణయాలు నేను తీసుకోవాలి నాన్నా అని ఆమె అంటుంటే, లోకమేమనుకుంటుందో నీకు తెలియదు అని ఆయన భయం. తండ్రి కూతుళ్ల మధ్య అనురాగం కంటే ఆందోళనలే ఎక్కువయ్యాయి. ఒకరి ప్రేమను మరొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్జున్ మరియు మీరా చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఉండేవారు. కాని ఆస్తి పంపకాలు, బాధ్యతల విషయంలో ఇప్పుడు వారి మధ్య మాటలు తగ్గాయి. అమ్మకు నువ్వంటేనే ఇష్టం, నాకేమిచ్చారు అని మీరా అడుగుతుంటే అర్జున్ మౌనంగా ఉండిపోతాడు. తోబుటువుల మధ్య ఆత్మీయత స్థానంలో అసూయ చేరింది. నందిని తన బాధను భర్త అర్జున్తో చెప్పుకోవాలని చూస్తుంది. కాని అర్జున్ తన ఆఫీసు టెన్షన్లతో ఆమెను పట్టించుకోడు. నా ఇంట్లో నాకు కనీసం గౌరవం దక్కడం లేదు అని నందిని ఏడుస్తుంటే, నాకిప్పటికే చాలా సమస్యలున్నాయి, నన్ను వదిలే అని అర్జున్ విసుక్కుంటాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ కరువైపోయింది. వత్సల తన కొడుకు అర్జున్తో మాట్లాడుతున్నప్పుడు కోడలి గురించి ఫిర్యాదులు చేస్తుంది. ఆమె వచ్చాకే నువ్వు మారిపోయావు అని ఆమె అంటుంటే అర్జున్ ఎవరి పక్షం వహించాలో తెలియక సతమతమవుతాడు. తండ్రి సెంటిమెంట్ మరియు భార్య అవసరాల మధ్య కొడుకు నలిగిపోతున్నాడు. ఇది ప్రతి ఇంట్లో కనిపించే మానసిక సంఘర్షణ. ఆడపొడుచు మీరా ఇంటికి వచ్చినప్పుడు నందిని మనసులో ఏదో తెలియని భయం. మీరా చేసే వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని నందిని భావిస్తుంది. మరోవైపు తన ఇంట్లో తనకు ప్రాధాన్యత తగ్గడం మీరాకు నచ్చదు. వదినా మరదళ్ల మధ్య ఉన్న ఈ సున్నితమైన గొడవ ఇల్లంతటినీ అశాంతికి గురిచేస్తుంది. ఒకరోజు గొడవలు ముదిరి అందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు భాస్కర్ తన తప్పు తెలుసుకున్నాడు. అధికారం కంటే అనురాగం గొప్పదని గ్రహించాడు. ఆయన అర్జున్తో శాంతంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. నువ్వెదిగావు అర్జున్, నీ నిర్ణయాలను గౌరవించడం నేర్చుకుంటాను అని ఆయన అనగానే తండ్రి కొడుకుల మధ్య ఉన్న మంచు కరగడం ప్రారంభమైంది. వత్సల అనారోగ్యం పాలైనప్పుడు నందిని ఆమెకు దగ్గరుండి సేవలు చేసింది. అప్పుడు వత్సలకు అర్థమైంది, పద్ధతుల కంటే మనుషులు ముఖ్యమని. నన్ను క్షమించు తల్లి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని వత్సల నందిని చేతిని పట్టుకుంది. అత్తాకోడళ్ల మధ్య ప్రేమానురాగాలు చిగురించాయి. కుటుంబమంటే కేవలం ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రతి గొడవకు పరిష్కారం సంభాషణే. అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాయి. బంధాల మధ్య ఉన్న చిక్కుముడులు విడిపోయి ఒక కొత్త ఆరంభం మొదలైంది.